యథా రాజా తథా ప్రజ, అంతేనా? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రతిరోజు ప్రతి నిమిషము ఒక వెర్షన్ చెప్తూ ఉంటాడు. అంటే అతను నోటికి వచ్చినట్టు అబద్ధాలు, ఇవాళ ఒక మాట, రేపు ఇంకొక మాట, ఎల్లుండి వేరే ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సో మరి ఇప్పుడు వైట్ హౌస్లో ఉండే అధికారులు ఏం చెయ్యాలి? సో వాళ్ళకి అర్థం కావడం లేదు. నిన్న ఒక మాట అంటాడు, దానికి తగ్గట్టుగా వీళ్ళ ప్రెస్ సెక్రటరీ ఈ మీడియాను పిలిచి మా ట్రంప్ గారు ఇలా అన్నారు అని చెప్తారు. వెంటనే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, బ్లూంబర్గ్ అన్నిట్లో ట్రంప్ గారు ఇలా అన్నారు, పెద్ద పెద్ద కథనాలు. వీళ్ళందరూ కూడా అతని తొత్తులు కదా. సో డీప్ స్టేట్లో వీళ్ళు కూడా భాగం కదా మీడియా. పెద్ద పెద్ద హెడ్లైన్స్. నెక్స్ట్ డే పూర్తిగా దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఈ ప్రెస్ సెక్రటరీ ఏం చెయ్యాలి? ఈ మీడియా వాళ్ళు, అరే నిన్నే కదా ఇది రాసాము, ఇవాళ టోటల్గా వేరే ఏదో మాట్లాడుతున్నాడేంటి ఇతను, మనకేం అర్థం కావడం లేదే, ఒక మిస్టరీ లాగా తయారయ్యాడండి ఇతను. సో ఇప్పుడు ట్రంప్ గారు భారత్కి వస్తారా రారా? మీరు ద న్యూయార్క్ టైమ్స్ పత్రికను చూసారో అనుకోండి, భారత్కి అమెరికాకు మధ్య తేడాగా ఉంది కాబట్టి అమెరికా భారత్ పైన 50% టారిఫ్స్ విధించారు. మీకు డొనాల్డ్ ట్రంప్ గారు, నరేంద్ర మోదీ గారు జూన్ నెల ఫైనల్గా మాట్లాడుకున్నారు. తరువాత వీళ్ళ మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ లేదు. అంటే టెలిఫోనిక్ కాన్వర్సేషన్, అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు కదా నాయకులు, అలాంటి డిస్కషన్ అనేదే లేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ గారు భారత్కి వెళ్ళడం లేదు. సో ఈయన షెడ్యూల్ టోటల్గా మారిపోయింది. ఇది ఎక్కడ? ద న్యూయార్క్ టైమ్స్లో వీళ్ళు ఒక కథనము అనేది రాశారు. సో ఇవాళ మీరు చూశారు అనుకోండి, సెర్గియో గోర్ మీకు ఒక విష సర్పం, ఇలాన్ మస్క్ చెప్పిన విష సర్పం. సో ఇతను మీకు అమెరికా యొక్క ఈ సెనేట్ కమిటీ అని ఉంటుంది, సెనేటర్స్ ఉంటారు. సో వాళ్ళు ఇతన్ని పిలిచి ఒరే నాయన, ఈ డొనాల్డ్ ట్రంప్ తీరు ఏమిటి, ఇండో పసిఫిక్ రీజన్లో భారత్ లేని ఈ స్ట్రాటజీని మీరు చూడగలరా? మీరు ఒకసారి మ్యాప్ చూసారనుకోండి, మీకు ఇండో పసిఫిక్ రీజన్ అంటారండి. అంటే మీకు హిందూ మహాసముద్రము, అలాగే పసిఫిక్ మహాసముద్రం. ఇక్కడ చైనాను ఎదుర్కోవాలి అంటే దానికి ఒకే ఒక దేశం మీ చాయిస్, అది భారత్. తక్కిన వాళ్ళంతా చిన్న దేశాలు, చైనా పేరు చెప్తేనే పారిపోయే దేశాలు. అలాంటిది ఇక్కడ మన ఆధిపత్యము ఉండాలి అంటే భారత్తో మీరు స్నేహపూర్వకంగా ఉండాలి కదా. ఈ ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశము, అలాగే మీకు ఆసియా ఖండములో మీకు చైనా కూడా, వీళ్ళిద్దరే కదా బిగ్గెస్ట్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్. మరి వాళ్ళతో ఇలాంటి శత్రుత్వము ఏమిటి? మీ డొనాల్డ్ ట్రంప్కి బుర్ర ఉందా? ఇది సెర్గియో గోర్ని అడిగారు. ఎందుకంటే ఇతను త్వరలోనే భారత్ రాబోతున్నాడు, అమెరికా రాయబారి. సో వచ్చేవాడు నీ క్లారిటీ ఏమిటి అని అడిగారు. సో ఇప్పుడు ఈ సెనేటర్స్కి సెర్గియో గోర్ ఏం చెప్పాడు అంటే, లేదండి అంతా కూడా సర్దుమణుగుతుంది, మీకు డొనాల్డ్ ట్రంప్ గారు నవంబర్ నెల ఈ క్వాడ్ మీటింగ్ కోసము భారత్ రాబోతున్నారు, దానికి ముందే నేను అక్కడ ఉంటాను, ఆయన ప్రియమిత్రుడు నరేంద్ర మోదీ గారితో ఈయన స్పెషల్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఏంటి, మొన్నటి వరకు ఈయన అసలు భారతే రారు, ఈయన అలిగాడు మోదీ గారితో ఇక మాట్లాడను అన్నాడు. ఇంకా ఇంకొక అధికారి అయితే ఏమన్నాడు, ఆ మోదీ మాకు క్షమాపణ చెప్తారు త్వరలోనే. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏంటి, మై డియరెస్ట్ ఫ్రెండ్ మోదీ సెప్టెంబర్ నెల వస్తారు కదా కలుస్తాను అంటే ప్రతిరోజు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అంటే. సో సెర్గియో గోర్ చెప్పిన దాని ప్రకారం క్వాడ్ మీటింగ్కి డొనాల్డ్ ట్రంప్ భారత్కి వస్తారు. ఎప్పుడు? నవంబర్ నెల. అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారంటే పుతిన్ గారి కన్నా ముందే అమెరికా అధ్యక్షుడు భారత్ రాబోతున్నారు, సో ఫైనల్ గెలుపు మాదే, ఇలా చెప్పుకుంటున్నారు. ఇంతలో మీరు చూసారనుకోండి, మార్కో రూబియో అంటే వాళ్ళ విదేశాంగ మంత్రి, సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఈయన భారత్తో మాకు ఉన్న డిఫరెన్సెస్ అంతా కూడా మెల్లమెల్లగా క్లియర్ అయిపోతుంది, త్వరలోనే భారత్కిను అమెరికాకు మధ్య ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది, ఇవాళ మేము మాట్లాడుతున్న ఈ టారిఫ్స్ కూడా మేము స్లోగా తీసేస్తాము. ఎప్పుడు? రష్యా ఆయిల్స్ భారత్ కొనడం మానేసిన తరువాత.
ఈ రష్యా ఆయిల్స్ ఏమిటనేది ఒక మిస్టరీ అండి. దీని పేరు చెప్పుకొని వీళ్ళు మనతో అంటే మన మీద ఈ ప్రెషర్ టాక్టిక్స్ అంటారు, ఒత్తిడి తీసుకురాడు. ఎలాంటి ఒత్తిడి అంటే యూరోప్ యూనియన్కి చెప్పారు, మీరు భారత్పై శాంక్షన్స్ విధించండి. సో నిన్నటికి నిన్న G7 దేశాలు, పోయిన వీడియోలో మాట్లాడాం, ఈ G7 దేశాలంతా కూడా భారత్పై టారిఫ్ విధించాలి. వీళ్ళు రష్యా ఆయిల్స్ ఆపడం వరకు కూడా ఈ ప్రెషర్ ఇలాగే ఉంటుందని మాట్లాడిన వాళ్ళు. సో ఇవాళ మార్కో రూబియో అలాగే ప్లేటు పిరాయించాడు. సర్వము క్లియర్ అయిపోతుంది. డొనాల్డ్ ట్రంప్కి మోదీ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి దీనిని మేము ఇలాగే కొనసాగిస్తాము. మరి మొన్న ఏమన్నాడు, చచ్చినా ఈయన భారత్ వెళ్ళరు, భారత్ అసలు మా మాటే వినడం లేదు కాబట్టి వాళ్ళ మీద ఇంకా 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 కూడా మేము శాంక్షన్స్ విధిస్తాము, ఇంకా కూడా టారిఫ్స్ పెంచుతాము. సడన్గా ఏమైందంటే, అంటే ఇవన్నీ మన అబద్ధాలు అనుకోవచ్చు కానీ మీరు చూడాల్సింది అమెరికా లాంటి ఇంత పెద్ద దేశము, దానికి ఒక అధ్యక్షుడు ఏదైతే చెయ్యకూడదో అదంతా కూడా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు చెయ్యడము. సో ఇతని తీరు, ఇతని మాటలు విని వీళ్లకు ఏం చెయ్యాలో తెలియడం లేదు. అసలు ఇతని బుర్రలో ఏం పరిగెడుతుంది, ఎందుకు ప్రతిరోజు ప్రతి నిమిషము వేరే స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నాడు, దీని వెనుక ఏమైనా వ్యూహము ఉందా, ఎవ్వరికి అర్థం కావడం లేదండి. కానీ ఇతని తీరును చూశారనుకోండి, వెనుక ఎటువంటి స్ట్రాటజీ ఉన్నట్టు లేదు. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ అన్నప్పుడు భారత్కి వస్తాడు కదా, క్వాడ్ మీటింగ్ అంటాడు కదా, ఇండియా ఒక హ్యూజ్ మార్కెట్ కదా, మరి ఇక్కడ క్రిప్టో కరెన్సీ ఎందుకు లేదు? బిట్ కాయిన్స్ని మనం ఎందుకు బ్యాన్ చేస్తున్నాం, హయ్యెస్ట్ ట్యాక్సులను ఎందుకు విధిస్తున్నాం? ఇవాళ మా మిత్రులు ఎంతోమంది దగ్గర బిట్ కాయిన్స్ ఉన్నాయండి. సో వాళ్ళు దీన్ని ఫ్యూచర్గా చూస్తున్నారు. కానీ ఇంకొక వర్గం ఇది చాలా ప్రమాదము, ఇది ఒక గాలి బుడగ లాంటిది, ఎవరైనా చిన్న పిన్నుతో పొడిస్తే మొత్తం ఈ బలూన్ అంతా కుప్ప కూలిపోతుంది, ఈ వ్యవహారాన్ని నమ్మకూడదు. అంటే సర్వము డిజిటల్ కదా. సో ఇప్పుడు ఈ డిజిటల్ ప్రపంచములో ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, ఏ కంపెనీ ఎలాంటి పాలసీతో వస్తారు, వాళ్ళ డబ్బును పోగు చేసుకున్నాక సడన్గా డిసపియర్ అయిపోతారు, మాయమైపోతారు. అలాంటి సిట్యువేషన్లో టోటల్గా క్రిప్టో కరెన్సీ మీదే మీ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మీరు నిలబెట్టాలా, ఇది మన ఆర్థిక నిపుణులు ఆలోచిస్తున్నారు. ఇదంతా తర్వాత అండి. మీకు ఇమీడియట్గా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అంటే క్రిప్టో కరెన్సీయే. టకా తీసుకురండి, మార్కెట్లో స్ప్రెడ్ చేయండి, మీ అప్పులు తీర్చుకోండి, ఇలాంటి ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద మార్కెట్, మీకు డొనాల్డ్ ట్రంప్ ఈ మార్కెట్ని విడిచిపెడతాడా? కాబట్టి ఇతను భారత్కి వచ్చినా కూడా క్వాడ్, ఇండో పసిఫిక్ రీజన్ ఇది మాట్లాడండి, క్రిప్టో కరెన్సీ గురించే మాట్లాడతాడు. అప్పుడు మనం ఏం చెయ్యాలి? అసలు మోదీ గారు, నిర్మలా సీతారాం లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ విషయంలో, ఎందుకంటే ఇతని మెయిన్ అజెండా ఇదే ఉంది, తన ఫ్యామిలీ క్రిప్టో కరెన్సీలో వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించాలి. అలాగే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను నేను మార్చేస్తున్నాను. ఎందుకు? డీప్ స్టేట్ వాళ్ళు ఇతని బతకనివ్వరు, వాళ్ళు ఎప్పుడు ఇతన్ని వేసేద్దామా అని చూస్తున్నారు. ఈ టైంలో తనను తాను కాపాడుకోవాలి అంటే ఇంత ఒక బృహత్తరమైన ఆలోచన, ఇంత పెద్ద ప్లానింగ్ నా దగ్గర ఉంది కాబట్టి మీకు లాభము వచ్చే పనే అంటే ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది డొనాల్డ్ ట్రంప్ అద్భుతంగా చేస్తున్నాడా, లేకపోతే ఇతనే ప్రమాదంలో పడతాడా? ఇన్ని విషయాలు చూశారనుకోండి, ఒకరోజు భారత్తో శత్రుత్వము, ఇంకొక రోజు భారత్ మా క్లోజెస్ట్ ఫ్రెండ్, నరేంద్ర మోదీ నా బెస్ట్ ఫ్రెండ్, ఇలాంటి వెర్షన్స్. సో అమెరికా అధ్యక్షుడు స్థాయి వ్యక్తి ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడటము, పచ్చి అబద్ధాలు చెప్తూ పోవడము, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? సో అసలు ఈ గోలే వద్దండి, ఈ ట్రంప్ కంపు మనకి వద్దని మీరు అనుకుంటున్నారా? అలాంటప్పుడు మన ఫారిన్ పాలసీ ఎలా ఉండాలి, మనము అనుకరించబోతున్న తీరు ఎలా ఉండాలి, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.